ప్రయత్నానికి మనం పూనుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇంకా నిరంతరంగా జరగాలి. ఇది నిరంతరంగా జరగడం మాత్రమే కాదు, ప్రతి ఒక్క రంగం మీద ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ విదిన్ 2 months లోనో 3 months లోనో మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని బయట ఇదివరకు కొంత ప్రయత్నాలు జరిపిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. మీరు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏమేమి స్టడీ చేశారు, ఏమేమి అధ్యయనం చేశారు, తప్పేం లేదు. మనం ప్రతిదీ కూడా ఆకాశం నుంచి చేయాల్సిన పని లేదు. ఏది కూడా ఒక పునాది నుంచి పైకి పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి రకమైన ఒక అధ్యయనంలో మనం పాల్గొని ఈ సమాజానికి నాయకులుగా నిలబడి, రేపు ఈ సమాజం ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే వెంటనే దాన్ని అందిపుచ్చుకొని, ఇంతకుముందు రేవతి గారు చెప్పినట్టు అక్కడ ఏదైతే గ్యాప్ వచ్చిందో, ఏ ఉద్యమంలో పాల్గొన్న శక్తులైతే ప్రభుత్వంలోకి రాజకీయాల్లోకి రాకుండా పోయాయో, ఆ విధమైన ఇబ్బందులు ఎక్కడైతే వచ్చాయో దాన్ని మనం గ్యాప్ను ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ విద్యావంతుల వేదిక భావజాల ప్రచారం, మీటింగులు, అధ్యయనాల నుంచి ఉద్యమం దాకా వచ్చాం. ఈరోజు ఉద్యమ సంస్థ వేదిక. మొన్న చెలో అసెంబ్లీని, దాదాపు అసెంబ్లీని ముద్దాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు తప్ప మరొకరు చెలో అసెంబ్లీని ముద్దాడలేదు. అంటే ఒక రకంగా ఆ శక్తి తెలంగాణ విద్యావంతుల వేదికకు వచ్చింది. ఆ తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా సభ్యులే అసెంబ్లీని ముద్దాడి బయటకు వచ్చారు. కాబట్టి ఈ శక్తిని మనం సంపాదించుకున్నాం, ఈ శక్తి మనకు వచ్చింది. దీని నుంచి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కానీ ప్రజల పక్షాన్ని నిలబడేటప్పుడు అది ఎంతటి మహానుభావులైనా, అది ఎంతటి గొప్ప సంస్థ అయినా, గొప్ప పార్టీ అయినా మనకు అనవసరం. మనం అవి లెక్క కాదు. ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నప్పుడు, ప్రజల పక్షాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు మనకు మర్యాదలు లేవు, మాకు మర్యాదలు లేవు. ఎందుకు లేవు అని అంటే, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడతారో, ఎక్కడైతే ప్రజలు నష్టానికి, మోసానికి గురిగా పడతారో అక్కడ మనం గట్టిగా నిలబడకపోతే భవిష్యత్తులో మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ ప్రజలకు మోసం చేయడమో, తెలంగాణ ప్రజలు మభ్యపుచ్చడానికి ప్రయత్నం చేయడమో జరిగితే మాత్రం మనం ఊరుకోమనే విషయాన్ని ఆ పార్టీలకు, ఆ సంఘాలకి, సంస్థలకి మనం పరోక్షంగానైనా చెప్పాల్సిన అవసరం ఉంది అని మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు 4 సంవత్సరాలుగా జేఏసీలో ఇస్తున్న పిలుపులు కానీ, జేఏసీలో జరుగుతున్న చర్చల్లో కానీ తెలంగాణ విద్యావంతుల వేదిక రోలు అతి తక్కువ ఏం కాదు. తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర జేఏసీ నిర్మాణంలో కానీ, జేఏసీ యొక్క ఉద్యమ స్థానంలో కానీ చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. దానికి అక్కడ మేము ఆ బాధ్యత తీసుకొని మాట్లాడటానికి మాకు బలం ఎవరు అని అంటే మీరు మాత్రమే. మీ యొక్క శక్తి మాత్రమే, మీ యొక్క ఆలోచన మాత్రమే మమ్మల్ని అక్కడ ఒక శక్తివంతమైన వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు, ఈ 2 రోజుల సదస్సు చాలా విషయాలు మనం చెప్పాం. ఇంకొకటి కూడా అదనంగా నేను నిర్మాణానికి సంబంధించి చెప్పదలుచుకుంటే, మనం అంతా కూడా రెగ్యులర్ గా సమావేశాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, తర్వాత మన యొక్క వ్యక్తిగతమైన విషయాన్ని, మన యొక్క బాధల్ని, సాధక బాధకాలని కూడా ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా మనం అందరం కలబోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని లోపాలున్నాయి. మహిళల సంఖ్య తక్కువ ఉంది అని నేను పదే చెప్తున్నా. రాష్ట్ర కమిటీలో చాలా సార్లు చర్చ చేశాం. చాలా సార్లు ప్రతి రాష్ట్ర కమిటీలో కావాలని ఒక్కొక్క జిల్లా నుంచి ఒక మహిళను కావాలని తీసుకున్నాం, అది డెవలప్ చేయడానికి. రెండోది ముస్లిం మైనారిటీకి సంబంధించి, ట్రైబల్కి సంబంధించి, తర్వాత అదేవిధంగా దళితులకు సంబంధించి, ఇంకా ఏ రంగాల్లోనైతే, ఏ వర్గాల్లోనైతే ఇంకా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళందరినీ చేర్చుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. అది వాళ్ళు రావట్లేదు, వాళ్ళు మనకు దొరకట్లేదు అనేది అది కేవలం మనం ఒక నిజమే కావచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఆ స్థాయిలో మనం తీసుకునే పరిస్థితి జరిగి ఉండకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన గురించి, ఇతరుల గురించి మనం ఆలోచించడం కంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి మనం ఆలోచిస్తే ఇంకెక్కువ శక్తి ఉంటుంది. అందుకే కాబట్టి ఆయా వర్గాల నుంచి మహిళలు, దళితులు, ఆదివాసులు, తర్వాత మైనార్టీలు, ఇట్లా ఇంకే రంగాల్లో నుంచి అయితే మనం తీసుకోవాలో ఆ రంగాలను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ విద్యావంతుల వేదిక తన శక్తిని తక్కువ అంచనా వేయకూడదు, అదే సమయంలో తన బలహీనతల్ని కూడా దాచుకోకూడదు. శక్తిని తక్కువ అంచనా వేయద్దు, బలహీనతలను దాచుకోవద్దు. బలహీనతలను అధిగమించాలి, శక్తిని నిరూపించుకోవాలి, శక్తిని పరిపుష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. విప్లవాలు, ఉద్యమాలు ఎక్కడ విజయవంతమయ్యాయంటే, ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీ కలిగిన సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే విప్లవాలు, ఉద్యమాలు విజయవంతం అవుతాయి. నిజాయితీ ఒక్కటే సరిపోదు.
సమర్థవంతమైన నాయకత్వం కావాలి. సమర్థవంతమైన నాయకత్వంతో పాటు ఒక సమగ్రమైన వ్యూహం కావాలి, ఒక సమగ్రమైన ఆలోచన కావాలి, ఒక సమగ్రమైన దృష్టి కావాలి, ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కాబట్టి అటువంటి ఒక పద్ధతిలో మనం ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. మరొక్కసారి మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు మీ అందరి మీద నేను ఆజమాయిషీ చేస్తున్నానని మీరు అనుకోవద్దు. మీ అందరి పట్ల నేను ఒక ప్రేమగా, ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నాను. ఆ బాధ్యతను నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ 2 చేతులెత్తి దండం పెడుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.